అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకే వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు పాడ్కాస్ట్ చేస్తున్న మూవీని మాకు సజెస్ట్ చేసింది మా మెంబర్స్, మా ఛానల్ మెంబర్స్ సందీప్ గారు, రిత్విక్ గారు అండ్ చిట్టిబుల్లి గారు, శ్రవణ్ గారు. సారీ అంటే ఆయన పేరు వేరేది ఉండొచ్చు, ఆయన ఐడి చిట్టుపుల్లి. సారీ ఓకే, చిట్టుపుల్లి గారు, శ్రవణ్ గారు, ఎన్ఎస్ యోగానందరావు గారు అండ్ మనోజ్ దాసి గారు. వావ్, ఎంతమంది రిక్వెస్ట్ చేశారా? ఇంతమంది రిక్వెస్ట్ చేసిన మూవీ పేరు ఆనంద్. ఇది 2004లో రిలీజ్ అయింది. దీన్ని డైరెక్ట్ చేసింది శేఖర్ కముల్లా. హీరోయిన్లు రాజా అండ్ కమలిని ముఖర్జీ. సో ఈరోజు ఆనంద్ మూవీ గురించి మేము ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ రిక్వెస్ట్ చేసిన అందరికీ, ఎస్పెషల్లీ మా మెంబర్స్ సందీప్ గారు అండ్ రిత్విక్ గారికి ఈ వీడియో పాడ్కాస్ట్ నచ్చుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. సో ఇది యాక్చువల్లీ శేఖర్ కమల ఫస్ట్ మూవీ. శేఖర్ కమల ఫస్ట్ మూవీ డాలర్ డ్రీమ్స్. ఓకే ఓకే, చూసాను లేదు? చూడలేదు, నేను చూడలేదు. ఇది సెకండ్ మూవీ అనుకోవచ్చు శేఖర్ కమలది, కానీ ఇది కమలిని ముఖర్జీ ఫస్ట్ మూవీ. సో లిపి, కావ్య ఎప్పుడు చూసారు? నాకు తెలిసి మనం అందరం థియేటర్ కి కలిసి వెళ్ళాం అనుకుంటా, మూవీ థియేటర్ కి రిలీజ్ అయినప్పుడు. అవునా? ఓకే, గుర్తులేదు. అండ్ నాకు నచ్చిన మూవీ. అవును, నాకు ఈ మూవీ చాలా ఇష్టము. నేను ఈ మూవీ చాలా సార్లు చూసాను. నేను అనుకున్నాను వాచ్ రేట్ ఎక్కువ. నా దగ్గర నుంచి రీవాచ్ రేట్ టు బి ఆనెస్ట్ చాలా తక్కువ, నాకు గోదావరి ఇంకా ఎక్కువ. బట్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను ఆల్రెడీ ప్రీ కన్సీవ్ నోషన్ తో నాకు ఈ మూవీ ఇరిటేటింగ్ అనిపిస్తుంది, అనాయింగ్ అనిపిస్తుంది అనుకుంటూ చూసాను. కానీ నాకు ఏం అనిపించలేదు, నాకు నచ్చింది యాక్చువల్. మళ్ళీ ఇప్పుడా? ఆన్ ద కాంట్రరీ, నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ మూవీ పైన కొంచెం ఓకే ఇంప్రెషన్ ఉంది. సో నేను నాకు ఈ మూవీ నచ్చుతుంది అన్న ఒపీనియన్ తో చూసాను, బట్ నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. ఓకే, నేను చాలా సార్లు చూసాను. నాకు ఎప్పుడు ఈ మూవీ ఇష్టము. నాకు ఈ మూవీ నాకు ఎప్పుడు బోర్ కొట్టలేదు, ఎప్పుడు ఇరిటేటింగ్ అనిపించలేదు. కొన్ని ఇల్లాజికల్ థింగ్స్ ఉంటాయి, కాకపోతే స్టోరీ లైన్ చాలా స్ట్రాంగ్ స్టోరీ లైన్. లైక్ యూనో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చాలా మంచి యాక్చువల్ స్టోరీ ఉంది మూవీలో. ఇలాగా ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోకుండా 4 సీన్స్, 4 ఫైట్స్, 4 డాన్స్లు అలా లేకుండా యాక్చువల్ స్టోరీ ఉన్న మూవీ. నాకు జస్ట్ కొంచెం డ్రామా బోర్ కొట్టింది. స్టోరీ వైజ్ బానే ఉంది అండ్ ఎవ్రీథింగ్, లాజిక్ కూడా నాకేమి మరి అంత ఆ రేంజ్ ఆఫ్ ఇల్లాజికల్ గా నాకు అనిపించలేదు. బట్ ఓన్లీ థింగ్ నాకు అండ్ ఫీల్ గుడ్ మూవీ ఆబ్వియస్లీ, కాకపోతే నాకు ఓన్లీ థింగ్ నాకు కొంచెం డ్రామా టూ మచ్ అనిపించింది. నీకెలా అనిపించింది? నాకు ఈ మూవీ చాలా ఇష్టము. నాకేం అలా డ్రామాటిక్ గా ఏమీ అనిపించలేదు, బానే అనిపించింది. నాకు వెల్ బ్యాలెన్స్డ్ అనిపిస్తుంది. నాకు ఎప్పుడు బానే అనిపిస్తుంది. నాకు ఇష్టమైన మూవీ. నా ఉద్దేశంలో ఇల్లాజికల్ థింగ్స్ పాయింట్ అవుట్ చేయాలంటే ఆ ఇద్దరు కిడ్స్ ఎవరు? సో అది ఒకటి. మనం ఇంకొక పాడ్కాస్ట్ లో కూడా ఇదే మాట్లాడుకున్నాం, ఇదే పాయింట్. ఆ ఇద్దరు కిడ్సే కాదు, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా పక్కన, హీరో పక్కన. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదు, ఆ బామ్మ ఎవరో కూడా తెలీదు. వాళ్ళ నలుగురికి డిఫరెన్స్. ఎందుకంటే నాకు తెలిసి ఆ బామ్మ, ఆ అమ్మాయి పేరు రేణువా కాదు, అమ్మాయి పేరు గుర్తులేదు. వనిత కదా? వనిత కాదు, ఏ పిల్ల, ఆ చిన్న పాప పేరా? మాట్లాడుతూ ఉండండి, నేను గుర్తు పెద్దమ్మ. చెప్తాను నేను. ఎందుకంటే ఆ పిల్లలు ఎందుకు ఆ అమ్మాయిని ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు కదా. అవును, అమ్మాయి పిల్లలు కాదు. సత్య కాదు, అమ్మాయి నిజం పేరు సత్య అనుకుంటా. కాదు, వనిత రాధిక ఏదో పిలుస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, ఆవిడెవరో తెలీదు, ఆ ఇద్దరు పిల్లలు ఎవరో తెలీదు, ఆ బామ్మ ఎవరో తెలీదు. ముగ్గురు కలిసి ఎందుకు ఒకటే ఇంట్లో ఉంటారో మనకు అర్థం కాదు. మేబీ వాళ్ళ నిజంగానే వాళ్ళ బామ్మ అయి ఉండొచ్చు, మేబీ రిలేటివ్స్ ఉండొచ్చు, లేకపోతే పక్కింటి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో ఈ అమ్మాయి ఒక పోర్షన్ లో ఉంటుంది, అనిత. నేను వనిత అన్నా కదా, సో క్లోజ్. సో ఎనీవే,
సో అనిత ఇంకా ఇద్దరు పిల్లలు, ఆ మామగారు, ఆ కుక్క ఒక అందరూ ఇంట్లో ఆర్ఫన్స్ ఉంటారు. ఏమో నా డౌట్. కానీ అలా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, అలా ర్యాండమ్ పీపుల్ ని పెట్టేస్తారు. అవును. యా మరి ఫ్రెండ్స్ సర్కిల్ బాగానే చూపిస్తారు. ఫ్రెండ్స్ యా ఫ్రెండ్స్ బయట అలియా ఆటో డ్రైవర్, ఆ కొలీగ్స్, అది బానే ఓకే. కాకపోతే వీళ్ళెవరో ఇలా ఆకాశం చూడబడినట్టు ఉంటారు. అవును, వాళ్ళెవరూ సరిగ్గా చూపించరు. యా అండ్ నాకు చెప్పు. ఇంకొక నాకు అర్థం కానిది ఏంటంటే మామగారు ఓకే మేబీ కొంచెం లాజిక్ ఉందేమో, కొంచెం ఎక్కువ ఆలోచించాలి. ఈ మామగారు యాక్సిడెంట్ చేస్తారు చూడు, యాక్సిడెంట్ చేసినప్పుడు ఆయన జైలుకి వెళ్ళడా? అసలు ఆయన బయట పిచ్చి వాళ్ళ తిరుగుతుంటాడు, జైలుకి వెళ్ళడా ఆయన? డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటపడిపోవచ్చు. ఆర్ మేబీ స్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కి డెఫినెట్లీ జైలుకి వెళ్తారు. అన్ఇంటెన్షనల్ గా చేసినందుకు మేబీ ఆయన కూడా అన్ఇంటెన్షనల్ అయినా మనకి 8 years లో ఏమైందో తెలియదు మనకి, చూపియరు. అది కూడా ఒక గ్యాప్. కానీ ఆ అబ్బాయికి మెంటల్ పేషెంట్ అయిపోతాడు కదా, సో మేబీ మెంటల్ పేషెంట్ అయ్యారు. కాకపోతే యా 8 years లో ఏమైందో తెలియదు. యా అండ్ నెక్స్ట్ మామగారు చెప్తారు చూడు, నేనే పోస్ట్ చేస్తానని వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకు పోస్ట్ చేసింది? సో ఎందుకంటే ఇన్విటేషన్ కార్డ్ ఎందుకు పోస్ట్ చేయండి చెప్తాను. నాకేమనిపించింది అంటే ఆ అమ్మాయి వాళ్ళ డాడీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సిడెంటల్ గా చంపేస్తాడు ఆ అబ్బాయి వాళ్ళ హీరో వాళ్ళ డాడీ, ఆనంద్ వాళ్ళ డాడీ, రైట్? కానీ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఇలా చెప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో వెళ్ళిపోకుండా ఆ అమ్మాయిని చూసుకోవాలని చెప్పి. బికాస్ ఆనంద్ ఎందుకు వస్తాడు అసలు అమెరికా నుంచి? వాళ్ళ డాడీకి రూప పెళ్లి చూపించడానికే వస్తాడు. కానీ అదే అర్థమైంది. అండ్ ఆ ఆఫీస్ కి వెళ్తాడు కదా లాస్ట్ లో, ఆ ఆఫీస్ చేరుతాడు కదా, అమ్మాయి రూప ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది, రైట్? ఆ ఆఫీస్ కి ఈ ఆనంద్ వాళ్ళ మమ్మీ వస్తుంది కూడా, వాళ్ళకేదో అకౌంట్ ఉంటుంది ఆ ఆఫీస్ లో. అది కాదు నాకు ఏమనిపించిందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు రూపాని ఎవరో అని చెప్పకుండా చూసుకుంటున్నారేమో అని చెప్పి నాకు అనిపించింది. నాకు అలా ఏం అనిపించలేదు. ఎందుకు అనిపించింది అంటే ఎందుకంటే ఈఎంఐ ఫైనాన్షియల్ గా ఆలోచించుకుంటుంటుంది. నా పెళ్లి వస్తుంది అంటే తన ఓన్ రిలయన్స్ షేర్స్ అమ్మేసుకుంటుంది, సో జాబ్ వస్తుంది. అండ్ జాబ్ కూడా ఏమి ఫేవరెటిజం ఏమి చెప్పారు ఆమెకి. ఆమె కష్టపడి చేసుకుంటుంది. మేనేజర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క సౌండ్ వస్తుంటుంది అంటే మేనేజర్ తనతో కూడా స్ట్రిక్ట్ గానే ఉన్నాడు, సేమ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లేదు. యా బట్ మేబీ నాకు అనిపించింది ఏంటంటే ఇన్ సమ్ వే వీళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయికి కొంచెము టేక్ కేర్, లైక్ దూరం నుంచి ఏం చూపియదు. బికాస్ ఆ అమ్మాయి పెళ్లికి వెళ్తున్న అమ్మాయి పెళ్లికి కూడా వాళ్ళ డాడీని తీసుకెళ్తారు, అవసరం లేదు. కానీ నాకు ఏమనిపించింది, వాళ్ళ డాడీ సైడ్ నుంచి గిల్టీ ఫీలింగ్ కి ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయి పెళ్లికి వెళ్ళడానికి. ఓకే, అది చాలా క్లియర్. వాళ్ళ డాడీకి అసలు బ్రెయిన్ లేదు, కాకపోతే వీళ్ళ ఫ్యామిలీకి కూడా గిల్టీ ఫీలింగ్ ఉంది, అందుకని పెళ్లికి పిలిచారు. అదొక్కటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు, మేబీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ 8 years ఈ రూప ఎలా ఉంది అని చెప్పి కొంచెము దూరం నుంచి చూసి నాకు తెలిసి చూపించలేదు. కానీ చూపించలేదు మేబీ మూవీలో కాశ్యప్ చెప్పినట్లు మేబీ ఎడిటింగ్ లో కట్ చేశారేమో, కానీ ఈ చంపిన ఫ్యామిలీకి రూపాకి లింక్ ఏంటో మనకి చూపిరు అసలు. బికాస్ వాళ్ళ మమ్మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు రూపా అంటే నువ్వేనా అని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడుతుంది చూసి. సో నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ అమ్మాయి అని చెప్పి. అమ్మాయి ఎవరో తెలుసాంలే ముందటి నుంచి, ఆబ్వియస్లీ చంపేశారు. అబ్బాయి ఫస్ట్ టైం పెళ్లిలోనే చూస్తాడు. అవును, వీళ్ళెవరు చూడరు, వీళ్ళందరికి తెలుసు ఒక ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తారు, ఒక అమ్మాయి బతికింది, సర్వైవర్ ఉంది అని తెలుసు. కాకపోతే ఇలాగా వాళ్ళు ఏదో వచ్చి ఈ అమ్మాయిని టేక్ కేర్ చేసినట్లు అదేం చూపియరు. సో ఆన్ ద కాంట్రరీ నాకేమనిపించింది అంటే ఈ మూవీ చాలా నువ్వు చెప్పినట్టు స్టోరీ ఉంది, అలా స్టోరీ పరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాంటి ఉన్న స్టోరీ బాగుంది కానీ యా ఈ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఇట్స్ నాట్ లైక్ ఆ యాక్సిడెంట్ చేశారు అన్ఇంటెన్షనల్ గా, ఆ యాక్సిడెంట్ చేసిన అబ్బాయి అలానే అవుతుంది కదా మూవీస్ లో. అన్ఇంటెన్షనల్ గా యాక్సిడెంట్ చేసిన వాళ్ళ సన్ ఈ హీరోయిన్ ని ప్రేమిస్తాడు. అన్ఇంటెన్షనల్లీ 1000 times అనకు, అది అన్ఇంటెన్షనల్లీ కాదు. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్, అది ఫుల్ రెస్పాన్సిబిలిటీ, అతను ఓన్ డెసిషన్. ఈ అబ్బాయి కాదు అన్ఇంటెన్షనల్లీ అని చెప్పట్లేదు. ఆ అబ్బాయికి ఆల్రెడీ తెలుసు వీళ్ళ డాడీ గుద్ది చంపేసిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయే ఈ అమ్మాయిని తెలిసి వెళ్తాడు. అవును, మనకి వేరే మూవీస్ లో తెలియకుండా అలా హీరో ప్రేమిస్తాడు, ఎండ్ లో అమ్మాయికి తెలుస్తుంది, ఆ అబ్బాయికి తెలుస్తుంది మా నాన్న మూలంగానే, అలా ఏదో అలా ఏం లేదు ఈ మూవీలో. ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు.
ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈ హీరోని ఎలా మీట్ అవుతాడంటే వాళ్ళ డాడీ చంపిన ఫ్యామిలీలో సర్వైవర్ అమ్మాయిని. సో ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా ఎక్కువ ఇండిపెండెంట్ గా ఉందని చూసి హీ ఫెల్ ఇన్ లవ్. ఒకవేళ అమ్మాయి అగ్లీగా ఉందనుకో, చుట్టూ వెనక తిరిగేవాడు, ఏం తిరిగేవాడు కాదు, జస్ట్ వచ్చి వాళ్ళ డాడీకి పెళ్లి చూపించి వెళ్ళిపోయేవాడు. అంతేగాని ఆ అమ్మాయి బాగుంది, ఇండిపెండెంట్ ఉందని చెప్పి అందుకని ఇంత కష్టపడతాడు. అంతేగాని అబ్బాయి గ్రేట్నెస్ ఏం లేదు ఇందులో. అది నా ఒపీనియన్. ఆ అమ్మాయి కూడా తన ఓన్ పర్సనాలిటీ తోటి ఆ అబ్బాయిని అట్రాక్ట్ చేసుకుంది. కానీ ఒకవేళ ఆర్డినరీగా, ఒకవేళ అగ్లీగా ఉంటే ఏమీ పర్సూ చేసేవాడు కాదు అబ్బాయి. ఎందుకంటే అతని ఇంటెన్షన్ ఓన్లీ వాళ్ళ డాడీకి రూపా పెళ్లి చూపించడానికి తీసుకొచ్చాడు. పెళ్లి చూడడానికి చూపించాడు. బట్ ఆ అమ్మాయి అంటే అమ్మాయిని చూసి ఫిదా అయిపోయాడు. అవును, కానీ నాకు ఉత్త బ్యూటీనే చూసినట్టు అనిపించింది. అంటే పక్కన అనిత కూడా బాగుంది. సో నాకేమనిపించింది అంటే కొంచెం గిల్టీ, కొంచెం ఈ అమ్మాయి పాపం అనాథలాగా పెరిగింది అని చెప్పి అబ్బాయికి కొంచెం అలా అది జాలి, అగైన్ ఇట్స్ నాట్ లవ్, జాలి ఇవన్నిటితో కలిసిన ఫీలింగ్ వచ్చింది. అది ఈవెన్ మోర్ అగ్లీ. యా, జాలితో వెంటపడడం ఇంకా నాట్ గుడ్. అట్లీస్ట్ లవ్ తో అట్రాక్షన్ తో పడడం. I agree. జాలితో వెంటపడడం is not good. నాట్ ఎగ్జాక్ట్లీ జాలి, బట్ ఆ అమ్మాయి అంటే పాపం అందరికి కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఏమో వాళ్ళ మూలంగా ఆ అమ్మాయి లైఫ్ డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పి మనము నేను ఇంతలో అనుకున్నట్లే శేఖర్ కమల ప్రాబ్లం నేను ఒక్కడిని అనుకున్నట్లే శేఖర్ కమల స్టోరీ బాగుంది, కానీ తను కూడా ఇంకొక 1 year కృషి చేసి ఈ లూప్ హోల్స్ అన్ని ట్రై చేయాల్సింది. హిట్ అయింది ఎందుకంటే మ్యూజిక్ వల్ల హిట్ అయింది, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ వల్ల హిట్ అయింది. ఎందుకంటే మనం డే టు డే మాట్లాడుకుంటున్నట్లే. కాకపోతే స్టోరీలో లూప్ హోల్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్ ఉన్నాయి స్టోరీలో, పక్కన బంది స్టోరీ కాదు. స్పెసిఫికల్లీ ఎడిటింగ్ సరిగ్గా చేయలేదేమనిపించింది. బికాస్ ఒక సీన్ కి ఇంకొక సీన్ కి కొంచెము అంత ఇది ఇమ్మెచ్యూరిటీ తెలిసిపోతుంది. డైరెక్టర్ ఇమ్మెచ్యూరిటీ తెలుస్తుంది. ఫస్ట్ మూవీ ఆర్ సెకండ్ మూవీ అని క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ 3-4 మూవీస్ చక్క తీస్తే ఇలాంటి మిస్టేక్స్ ఉండవు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని స్టోరీ. ఒక సీన్ కి ఇంకొక సీన్ కి నాకు కొంచెము కంటిన్యూటీ అనిపించలేదు, ఎడిటింగ్ సరిగా చేయలేదు అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్స్ ఉంటాయి, అవసరమైన సీన్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయి. అనవసరమైన సీన్స్, ఆ కుక్క సీను, ఆ టూత్ పేస్ట్ ఇవ్వు నేను టేస్ట్ చేస్తా అన్న సీను, అలాంటి సీన్స్ అన్ని కొంచెం అనవసరం నా ఉద్దేశంలో. ఇంకొక బుడ్డి కుక్క వేస్తారు కాదు, అవన్నీ కొంచెం సైడ్ లో కొంచెం ఫన్ టైప్స్ అండ్ దెన్ క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ కొంచెం రెగ్యులర్ డే టు డే టైప్స్ లో. టు బి ఆనెస్ట్ నా ఉద్దేశంలో అయితే కిడ్స్ లేకపోతే అసలు మూవీ స్టోరీ ఏమి స్టాప్ అవ్వదు. అవునా, కిడ్స్ హోల్డ్ ఆన్. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు లేకపోతే, ఆ కుక్క పిల్ల లేకపోతే స్టోరీ ఆబ్వియస్లీ ఆగదు. ఆ లెక్కన చూస్తే చాలా మంది లేకపోయినా లెట్ మీ ఫినిష్, ఆ లెక్కన చాలా మంది లేకపోయినా కూడా మూవీ ఆగదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ పక్కన క్యారెక్టర్స్ కొంచెం ఆ ఫన్ బ్యాంటర్ కనుక లేకపోతే నీకు మూవీ టూ సీరియస్, టూ ఓవర్ డ్రామాటిక్ అయిపోయింది. నాకు ఆల్రెడీ డ్రామా ఎక్కువ అనిపించింది, it would have been even more dramatic. ఇప్పుడు కొంచెం వాళ్ళ చిన్న పిల్లలు ఇద్దరు అండ్ దెన్ కొంచెం ఇన్నసెంట్ చైల్డిష్ థింగ్స్, వాటి వల్ల కొంచెం ఇట్స్ లైక్ ఏమంటారు బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ కొంచెం ఇన్ బిట్వీన్. నేనైతే ఆనెస్ట్లీ కనెక్ట్ కాలేదు. ఇద్దరు పిల్లలు డెఫినెట్లీ అమెరికన్స్, వాళ్ళ తెలుగు చాలా చెత్తగా, అమెరికన్స్ నార్త్ ఇండియన్స్ ఏదో ఒకటి. బట్ ఇన్ ఎనీ కేస్ నేనైతే ఆ ఇద్దరు పిల్లలు కనెక్ట్ కాలేదు, ఆ కుక్క స్టోరీస్ కి కనెక్ట్ కాలేదు. ఏంటో నేనైతే కనెక్ట్ కాలేదు. నాకు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంకా ఎక్కువ కామికల్ అనిపించింది, వీళ్ళతో నాకేం కామికల్ అనిపించలేదు. నా పాయింట్ ఏంటంటే ఒకవేళ మూవీ లెంగ్త్ ఎక్కువ అయితే ఇలాంటి సీన్స్ కట్ చేస్తే బాగుండేది. ఇన్స్టెడ్ వాళ్ళు మేబీ ఈ చంపేసిన వాళ్ళ ఫ్యామిలీకి రూపాని ఎలా చూసుకుంటున్నారో ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ సీన్ కట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిడ్స్ యాక్చువల్లీ ఎవరు కొంచెం చూపిస్తే వాళ్ళ మదర్ ఫాదర్ ఎందుకు లేరు, యుఎస్ లో ఉన్నారా, ఏదో ఒక డైలాగ్. ఈ ఫాదర్ తిడతారు మీరు పొద్దున్న లేకపోతే స్కూల్కి వెళ్ళకపోతే, ఒక డైలాగ్ తో మనకి రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఆ మామగారు ఇద్దరు పిల్లలు మేబీ యుఎస్ లో ఉన్నారేమో, అసైన్మెంట్ కోసం వెళ్ళారేమో, ఇద్దరు పిల్లలని చూసుకుంటున్నారేమో, అనిత మేబీ వాళ్ళ పిన్ని ఏమో, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చిన్న ఒక డైలాగ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండవు. బట్ ఐ నో లిపి ఎందుకు కనెక్ట్ అయిందో, ఎందుకంటే లిపికి పెట్ సిస్టము, సో అందుకని కనెక్ట్ అయిపోయింది ఆ సీన్స్ కి. నేను అసలు కనెక్ట్ కాలేదు. కానీ కనెక్ట్ అంటున్నారు కాబట్టి నాకు ఈ మూవీలో చాలా నచ్చిన విషయము, మేబీ మీ ఇద్దరికి నచ్చని విషయమేమో, సునీత డబ్బింగ్ లేకపోతే ఆ అమ్మాయి యాక్టింగ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సునీత డబ్బింగ్ మూలంగానే ఆనెస్ట్లీ అమ్మాయి యాక్టింగ్ చాలా బాగా చేసింది, సునీత డబ్బింగ్ కూడా బాగుంది, బట్ అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో అంత బాగా యాక్ట్ చేయలేదు.
బట్ డబ్బింగ్ ఇంకా బాగుంటుంది కొన్ని సీన్స్లో యాక్టింగ్ కంటే. సో నాకు సునీత మీకు హీరో రాజా గారు పాపం బ్యాక్ చేస్తారు. మీకు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? పాస్టర్ యా కదా. ఎందుకు? చాయిస్, అతను ఆయన చాయిస్. సో యా. కానీ ఈ మూవీ పేరు ఆనందం అని పెట్టారు. హీరో బాగానే యాక్ట్ చేశారు కానీ నాకు తెలిసి ఇది ఆనందం కాదు, మూవీ పేరు ఆనంద్. అదే చెప్పాను, ఆనంద్ అంటే హీరో పైన పేరు పెట్టారు. లిపి ఆనందం ఉంది కదా. ఆనంద్ ఈ మూవీ పేరు ఆనందం అన్నావు. లేదు ఆనంద్, కానీ హీరో పైన పెట్టాడు పేరు. కానీ హీరో కంటే నాకు హీరోయిన్ క్యారెక్టరే చాలా అవును కదా. అబ్బాయి పేరు ఎందుకు పెట్టారు అసలు? రూపాన్ పెట్టాల్సిన సినిమా పేరు. అసలు అబ్బాయి కంటే ఈ అమ్మాయి కదా హైలైట్ సినిమాలో. అదే కదా. సో ఆనంద్ అని పెట్టాడు కానీ రూపా ఒక మంచి కాఫీ లాంటి సినిమా సూట్ అయ్యేది కాదేమో. ఆనంద్ మంచి ఐస్ క్రీమ్ లాంటి సినిమాలో అనేవాళ్ళు. కానీ చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఆ ట్యాగ్లైన్ వల్ల చాలా మంది వెళ్ళారు. కరెక్ట్. కాకపోతే మూవీ ఓపెనింగ్ సీన్ లోనే లైక్ ప్రెసెంట్ ఓపెనింగ్ 10 సీన్ లో అమ్మాయి పొద్దున్న లేచి కాఫీ చేస్తూ ఉంటుంది. చాలా సీన్స్ లో కాఫీ వాళ్ళైతే కొట్టుకున్నప్పుడల్లా నెక్స్ట్ టైం కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి నాకు అర్థం కాదు ఏంటంటే ఈ అమ్మాయి ఎందుకు ఊరుకురికే రూడ్ గా ఉంటుందో అర్థం కాదు. జనరల్లీ శేఖర్ కమల మూవీస్ లో హీరోయిన్స్ ఎప్పుడు రూడ్ గా ఉంటారు, నార్మల్ గా ఉండరు. అలాని కొంచెం వియర్డ్ గా, కొంచెం తిక్కగా, అవసరం లేకపోయినా కూడా కొంచెం పొగరుకుంటారు. అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్లీ పరిచయం చేసినప్పుడు అంత రూడ్ గా ఉండాల్సిన అవసరం లేదు. దానికి మూవీ థియేటర్ నుంచి వచ్చేస్తుంది చూడు, బస్ స్టాప్ లో బస్ ఎక్కుతారు, అప్పుడు ఇరిటేట్ చేయాల్సిన, అప్పుడు రూడ్ గా ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత పెళ్లి పాడైపోయిందని చెప్పి కొంచెం ఆ అమ్మాయి ట్రామాలో ఉంది కదా అప్పుడు. అయినా ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ బ్యాడ్ బిహేవియర్. బ్యాడ్ బిహేవియర్ కాదు, అసలు ఏం బిహేవియర్ లేదు. అబ్బాయి నాకు అర్థం కాలేదంటే ఆ అబ్బాయి ఎందుకు ఆయన ఇంత పిచ్చిగా ట్రీట్ చేస్తుంది, ఇంత మెంటల్ అమ్మాయిని ఎలాగా భరించాడో నాకైతే అర్థం కాదు. వెళ్ళిపోయాడు కదా లాస్ట్ లో, చెప్పాడు కదా లాస్ట్ లో, చెప్తాడు కదా నిన్ను లాస్ట్ లో వెళ్ళిపోతాడు. కాకపోతే అమ్మాయి ఏంటి నీతో వేగే ఆ అబ్బాయికి దండం పెట్టాలి అని చెప్పి ఏదో తిట్టి వెళ్ళిపోతాడు కదా లాస్ట్ లో. అబ్బాయి కూడా ఇంకా ఫెడ్ అయిపోతాడు. అబ్బాయి అంత ఫెడప్ అయ్యే వరకు అంటే అబ్బాయికి టాలరెన్స్ ఎక్కువ నా ఒపీనియన్ లో. ఆ ఫస్ట్ ఇంటరాక్షన్ తోటి ఆ అమ్మాయి ఎంత తిక్కలుగా ఉంది అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఆ అబ్బాయికి కొంచెం పేషెన్స్, టాలరెన్స్, హోప్ ఎక్కువ అనుకుంటా. సో ఆ అమ్మాయి అండర్స్టాండ్, ఓకే ట్రామాలో ఉంది, కాకపోతే అంత బ్యాడ్ బిహేవియర్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనితతో బానే ఉంది కదా, వాళ్ళ మామతో బానే ఉంది కదా, ఈ అబ్బాయితో ఎందుకంటే రూడ్ ఉండాలి కదా. అదే ఎందుకంటే రూడ్ ఉండాలి లేదు, ఏం మాట్లాడదు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బస్ స్టాప్ లో ఆ అమ్మాయి బస్ సీన్ లో ఎవరో వచ్చి ఇరిటేట్ చేస్తుంటే వాళ్ళకి సీట్ కావాలంటే ఇవ్వకుండా పంపించేస్తారు, లేదు ఇక్కడ నుంచి కర్లను అని. అంటే నాకు ఏమనిపించింది అంటే అమ్మాయి ఆల్రెడీ ఒక పెళ్లి పాడైపోయినందుకు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది, చాలా సాడ్ లో ఉంటుంది. కానీ ఇంకొక అబ్బాయి వచ్చి ఇలా మంచిగా ఫ్రీ అడ్వైజ్లు ఇచ్చి అమ్మాయి పక్కన కూర్చుని అమ్మాయి వెనకాల వచ్చి ఇలా చేస్తున్నందుకు అమ్మాయి కొంచెము అప్పుడే ఓపెన్ అప్ అవ్వకుండా చేస్తుంటుంది. తర్వాత బాగానే ఉంటుంది, కొంచెం స్ట్రేంజర్ అని చెప్పి అలా రూడ్ గా బిహేవ్ చేస్తుందేమో. నాకైతే మూవీ మొత్తం నాకు మూవీ మొత్తం ఆ అబ్బాయి తోటి రూడ్ గానే ఉన్నట్లు అనిపించింది. మేబీ పీపుల్ అంతే నెగటివిటీకి అట్రాక్ట్ అవుతారు, అందుకని అట్రాక్ట్ అయ్యాడేమో. వెంటనే యాక్సెప్ట్ చేస్తుంటే ఇక మూవీ ఉండేది కాదు. ఆ అమ్మాయి లాగా పొగరుగా అలా చేస్తుంది కాబట్టి మేబీ హీ కెప్ట్ పుషింగ్ హర్. కానీ కరెక్ట్, మళ్ళీ అంత బటన్స్ అలా పుష్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో వదిలేసి వెళ్ళిపోతాడు కూడా. సో ఓకే, దాని తర్వాత నాకు నచ్చిన క్యారెక్టర్ వాళ్ళ అత్తగారి క్యారెక్టర్. చాలా నచ్చిన చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది ఆవిడ. యాక్టింగ్ అంటే ఆ క్యారెక్టర్ అనుకున్నా. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసింది, జస్టిఫై చేసింది. ఆవిడెవరో ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ కానీ చాలా మంచిగా ఇలాగా నిజంగా గయాలి గంపమ్మలాగా బాగానే యాక్టింగ్ చేస్తుంది. కాదు, ఆవిడ ఇంకొక మూవీలో ఉంది, నేను చూసిన మూవీలో. ఆవిడ హిందీ తెలుగు వాడు కదా కాదనుకుంటా, కానీ లిపి ఇంకొక మూవీలో ఉంది ఆవిడ. ఏ మూవీలో గుర్తురాట్లే కానీ ఉంది, ఫెమిలియర్ ఫేస్. ఇంకొక మూవీలో ఉందక్క, నేను చూసాను. ఓకే పాపం బాగా యాక్టింగ్ చేస్తుంది ఆవిడ. నిజంగా 100% చూస్తే భయం వేస్తుంది మనకి. ఓ అమ్మో ఇలాంటి అత్తగారు వస్తే మన లైఫ్ క్లోజ్ లాగా అనిపిస్తుంది మనకి. చాలా మంచి యాక్టింగ్ చేస్తుంది, చాలా 100% గుడ్. నాకు ఈ మూవీలో
రూపా తర్వాత స్ట్రాంగ్ క్యారెక్టర్ అనిపించింది అనితది, ఆనంద్ కంటే ఎక్కువ. యాక్చువల్లీ రూపా స్ట్రాంగ్ క్యారెక్టర్ కాదు, అనితదే ఎక్కువ స్ట్రాంగ్ క్యారెక్టర్. అనిత చాలా మంచిగా స్ట్రాంగ్ గా అనిపించింది. యా, అనిత స్ట్రాంగ్ క్యారెక్టర్. రూపానే కొంచెం మెంటల్ గింటల్ అటు ఇటు ఉల్టా పుల్టా టైప్ ఆఫ్ పర్సన్. బట్ అనిత చాలా స్ట్రాంగ్, సింప్లిఫై. మంచి క్యారెక్టర్ అనిత క్యారెక్టర్, అది నచ్చింది నాకు. ఆ రాహుల్ క్యారెక్టర్ కూడా నచ్చింది. అతను ఒక సింగర్ అట్ట. ఎవరు రాహుల్? ఓ యా, బాయ్ ఫ్రెండ్. అయిపోతుంది కదా. మళ్ళీ మాట్లాడదాం అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు పాపం. అబ్బాయిని కూడా చూస్తే కూడా జాలేస్తుంది. ఒక పక్కన వాళ్ళ మదర్, అబ్బాయి చాలా హెల్ప్లెస్. ఒక పక్క మదర్ చాలా డామినేటింగ్, ఒక పక్కన వైఫ్ ఏమో చాలా సింగిల్ ఇండిపెండెంట్. సో పాపం ఇద్దరు మధ్య నలిగిపోతూ ఉంటాడు. అబ్బాయిని చూస్తే కొంచెం జాలేస్తుంది. అబ్బాయిని చూస్తే మనకి కోపం రాదు, అబ్బాయిని చూస్తే జస్ట్ జాలేస్తుంది. నెక్స్ట్ రాజా ఫ్రెండ్ తర్వాత చాలా మూవీస్ లో వచ్చాడు. అతను తెలుగు ఆయన, అతను అమెరికాలో ఉంటాడు. ఫస్ట్ డాలర్ డ్రీమ్స్ తీసేటప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అనుకుంటా. తెలియకపోతే కామెంట్స్ లో పెట్టండి, బికాస్ నాకు తెలియదు, ఐడియా లేదు. ఆయన చాలా మూవీస్ లో యా, ఇప్పుడు చాలా మూవీస్ లో ఉన్నారు. ఇప్పుడు గూఢచారి మూవీ మొన్ననే చూసాను, దాంట్లో కూడా ఉన్నారు. చాలా మూవీస్ లైక్ చేస్తున్నాడు. చాలా ఐ మీన్ ఒక ఫాదర్ బ్రదర్ విలన్ అనే టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ మూవీలో చాలా బాగుంటాడు అతను. ఈ మూవీలో అతని క్యారెక్టర్ నాకు చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ సీన్ ఎవరి పేరు చెప్తే, ఓ యా, నాకు కూడా చాలా ఇష్టం ఆ సీన్. ఇందిరా సీన్ ఎవరి పేరు చెప్తే, తను ఎవరు అనుకుంటున్నావు తెలుసా, తను ఎలాంటి వాడు తెలుసా, తను ఏనుగు, మీ రూప చీమ అంటే అమ్మాయి ఊహించుకుంటుంది. ఇందిరా సీన్ ఎవరి పేరు చెప్తే చిరంజీవి సీన్ బాగుంటుంది. ఆ సీన్ బాగుంటుంది. అవును, కరెక్ట్. దాని తర్వాత ఆ అమ్మాయి, సో అబ్బాయి పాపం వస్తాడు. నువ్వు పాపం రూడ్గా అంటున్నావు, నాకు ఒకటి రూడ్ అనిపించలేదు, కొంచెం వేడి అనిపించింది. ఏంటంటే ఆ అబ్బాయి పాపం బాత్రూమ్ అని చెప్పి వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిత రానియదు, ఈ అమ్మాయి రానియదు. పాపం ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాలి అబ్బాయి? అనిపిస్తుంది. ఫస్ట్ బాత్రూమ్ అని చెప్పి రూప దగ్గరికి వస్తాడు. ఆ సీన్ లో ఏంటి అంటుంది, బాత్రూమ్ అనగానే లోపలికి వెళ్ళిపోయి తలిపేసేసుకుంటుంది. అప్పుడు అనిత అని చెప్పి పాపం అనిత దగ్గరికి వెళ్తాడు. పాపం బాత్రూమ్ వచ్చింది అబ్బాయిని ఎందుకలా నో చెప్తుందో అర్థం కాలేదు నాకు. ఆ రూమ్ నిజంగా మళ్ళీ ఒకటే రూమ్ ఉంటుంది కదా, అసలు బెడ్రూమ్ బాత్రూమ్ ఏమి ఉండదు, ఒక చిన్న రూమ్. అలాంటి రూమ్ అద్దెకిస్తారు ఎవరైనా? అదే కదా. తర్వాత నువ్వు వేరే అరేంజ్మెంట్స్ చేసుకో అంటుంది. ఎలా చేసుకుంటే చేసుకోవాలా? అదే నాకు అర్థం కాలేదు. ఇంతకీ అబ్బాయి ఉండేది ఆ పక్కన మామ వాళ్ళ ఇంట్లోనా లేకపోతే రూపా వాళ్ళ ఇంట్లోనా? ఇంకొక థర్డ్ పోర్షన్, ఇంకేదో స్టోర్ రూమ్ లాంటిది ఉంటుంది, దాంట్లో ఉంటాడు. థర్డ్ పోర్షన్, 3 పోర్షన్లు ఉంటాయి ఇంట్లో. కానీ ఈ మూవీ డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎంత రియలిస్టిక్ డైలాగ్స్ చాలా బాగుంది. ఐ థింక్ ఈ మూవీ అందుకే హిట్. లైక్ సినిమా మీరు డైలాగ్స్ అది మూవ్ ఆన్ అయిపోయే ముందర బ్యాక్ టు ద మదర్ క్యారెక్టర్, అంటే ఇందాక నీ ఫ్లో మదర్ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయినట్టుంది. కాకపోతే ఈ మదర్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి అంటే నాకు మామ క్యారెక్టర్ నచ్చలేదు. తనేమో ఇలాగ ఇది మా అమ్మ చీర, నేను మా అమ్మ చీరే కట్టుకుంటాను పెళ్లికి, అది ఇది అంటే అవునమ్మా ఈ చీర బాగుంది, ఇదే ఉంచుకో, ఈ చీరకేమైంది అంటుంది. ఏమో చాలా రియలిస్టిక్ గా అమ్మమ్మ తాతమ్మ లాగా మాట్లాడుతూ ఉంటుంది. మన తాతమ్మ ఆవిడ వచ్చి లేదు ఇది మార్చేసుకో అనగానే పర్వాలేదమ్మా మార్చేసుకో, పెద్దవాళ్ళ మాట వినాలి మనం, ప్లేట్ ఫిరాయించేస్తుంది ప్రిటీ మచ్. నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆవిడంత పర్టికులర్ గా ఉంది కదా అనేది. ఓకే, సో ఏం చెప్తున్నాను అంటే కాదు లేపి చాలా రియలిస్టిక్ గా అంటుంది. బికాస్ వాళ్ళతో గొడవ ఎందుకు, వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఆబ్వియస్లీ గ్రూమ్ సైడ్ వాళ్ళు పెద్దవాళ్ళు కదా బ్రైట్ సైడ్ వాళ్ళకి, సో వాళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి చెప్తుంది. నాకు బాగానే అనిపించింది. నాకు అనిపించింది ఒకవేళ మన అమ్మమ్మ ఆ సీన్ లో ఉండుంటే అమ్మమ్మ కూడా ఎందుకమ్మా వాళ్ళు పెద్దవాళ్ళతో అలా బాధ పెట్టిస్తావు, పర్వాలేదమ్మా అడ్జస్ట్ కాకపోతే మన అమ్మమ్మ అయితే ఫస్ట్ నుంచి అంటుంది. తను వచ్చి ఫస్ట్ టైం వద్దమ్మా ఇది నువ్వు మా చీర కట్టుకోవాలి అన్నప్పుడు సరే ఎందుకులే గొడవ టైప్స్ లో చేస్తుంది. కాకపోతే దీన్ని ఫుల్ సపోర్ట్ చేసి ఇదే చీర ఓకే అంటుంది, తనేమో వచ్చి ఇంకేదో అనగా ఇంకేదో అంటుంది. ఆ అమ్మమ్మ గారు వినరు కాన్వర్సేషన్, సో తనకు తెలీదు. అందుకని బాగుంది కదా చీర ఎందుకు మార్చుకోమంటుందో, చీర బాగుంది కదా అంటుంది.
యా ఈ చీర బాగాలేదా చెప్పమా అని బాగుంది అంటుంది. తర్వాత వచ్చి ఎందుకు వాళ్ళు ఐ మీన్ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కదా పెద్దవాళ్ళది అంతే. ఏమో నాకు చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. నాకు ఆ బామ్మ క్యారెక్టర్ చాలా చాలా రా, చాలా కేరింగ్ అనుకుంటారు. రూపాతోటి చాలా కేరింగ్ ఉంటుంది ఆవిడ. అవును, కేరింగ్, ఐ అగ్రీ. కాకపోతే నాకు ఒకటి నచ్చలేదు. ఇంకొక ఓకే ఇంకా మాట్లాడాలా ఈ టాపిక్ గురించి? చెప్పలేదు. నాకు ఈ మూవీలో కొంచెం నచ్చింది ఏంటంటే నాస్టాల్జియా. చిలుకూరు బాలాజీ టెంపుల్ చూపిస్తారు. ఆ రౌండ్ టెంపుల్స్ రౌండ్ కొట్టి ఆయన ఎప్పుడు మైక్ తో దానికి అనౌన్స్మెంట్ ఇస్తుంటాడు చూడు బయట, ఆయన చూపిస్తారు. తర్వాత ఆ ప్రదక్షిణ అక్కడ గుంపులు గుంపులు రౌండ్ కొట్టడం చూపిస్తారు. తర్వాత దేనికి ఫేమస్ తెలుసా మీకు? ఏమంటారు? యుఎస్ వీసా గాడ్. అవును తెలుసా? యుఎస్ వీసా రావాలా? అవును, ప్రతి ఒక్కరు యుఎస్ వీసా రావాలంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ 108. నేను వెళ్ళా, నేను కొట్టా. నేను ఫస్ట్ ఎప్పుడు F1 వీసా అప్పుడు, స్టూడెంట్ వీసా అప్పుడు వెళ్ళాను. నేను అంతే F1 వీసా అప్పుడు వెళ్ళా. యా బట్ అదే కాదు, ఇంకా హైదరాబాద్ లో అన్ని మంచిగా అనిపిస్తాయి. ప్లే గ్రౌండ్, క్రికెట్. తర్వాత వాళ్ళు వస్తుంటారు చూడు, అదేంటి గార్డెన్ వస్తుంటే అదే ఆమె అన్ని తోట పనులు చేస్తుంది చూడు, నర్సరీ. అది వస్తున్నప్పుడు అది నాకు 100% షూర్ సిబిఐటి నుంచి వస్తున్న రూట్ అది గాంధీనగర్ కి. దాన్ని ఏమంటారు, యా నార్సింగ్ అలాంటి ఏరియా అనమాట. సో ఎందుకంటే వాళ్ళు బైక్ పైన వస్తుంటుంది చూడు, అమ్మాయి మట్టి పూస్తారా అమ్మాయి చున్నీకి, అది కూడా నేను రికగ్నైజ్ చేసా ఆ రోడ్ అన్ని. అది సిబిఐటి నుంచి వచ్చే రోడ్ అది. ఎందుకంటే శేఖర్ కమల సిబిఐటికి వెళ్ళారు కాబట్టి ఈ రోడ్ లో చేయొచ్చు అనుకున్నట్లు చేస్తారు. కానీ మీకు అర్థమైందా ఈ సీన్? అక్క ఇప్పుడు ఆ సిబిఐటి రోడ్ అని చెప్పేటందుకు గుర్తొచ్చింది. అదే నర్సరీ నుంచి వచ్చింది. యా సో అమ్మాయి ఒక ప్యాంట్ ఏదో చూసి 200 రూపీస్ అంటే 20 రూపీస్ కి ఇస్తావా అంటుంది. దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. అమ్మాయి ఎందుకు అలా బేరం ఆడుతుంది? అంటే అమ్మాయికి బేరం ఆడే స్కిల్స్ లేదని చూపించారు, కొంచెం ఫనీ సీన్ లాగా చూపించారు అంతే. ఒకటి బేరం ఆడే స్కిల్ లేదు. అండ్ దెన్ ప్రిటీ మచ్ ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత చెప్పినా కూడా కొంచెం తగ్గిస్తారా టైప్స్ లోనే చేస్తాం కదా. సో ప్రిటీ డౌన్ టు ఎర్త్ కొంచెం. దానికి అబ్బాయి బర్త్డే గిఫ్ట్ కూడా అదే ఇస్తాడు. ఆ 200 రూపీస్ ఏదో అబ్బాయిని 20 రూపీస్. అది జస్ట్ ఒక క్యూట్ జెస్చర్ అంతే. క్యూట్ జెస్చర్, యా నాకు అర్థమైపోయింది. క్యూట్ జెస్చర్ అంతే. అబ్బాయి 200 రూపీస్ అంటే 20 రూపీస్ కి ఒక చిన్న నిక్కర్ చూపిస్తారు కదా, అందుకని మంచి క్యూట్ జెస్చర్ లాగా వెళ్ళి కన్విన్స్ చేపించి 20 రూపీస్ కి ఆ 200 రూపీస్ ప్యాంట్స్ కొనిపిస్తారు. దానికి ఇన్నర్ మీనింగ్ ఏమైనా ఉందేమో నాకు. ఇన్నర్ మీనింగ్ లేదు, జస్ట్ పైన మీనింగ్. 20 రూపీస్ ఎందుకు అడుగుతుందని. ఓకే సో సారీ, బట్ బ్యాక్ టు ద టూత్ పేస్ట్ సీన్ కి వెళ్తే, చిన్నప్పుడు నేను కూడా టూత్ పేస్ట్ తిరగాని, సో నేను ఆ సీన్ కి కనెక్ట్ అయ్యా. చిన్నప్పుడు నాకు టూత్ పేస్ట్ నచ్చేది. లిపి ఇద్దరు పిల్లలకి చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నేనైతే అసలు కాలేదు. వాళ్ళు క్యూట్ గానే ఉన్నారు కానీ కొంచెము అర్థం కాలేదు నాకు. వాళ్ళు ఓకే లిపి, నాకు మరి నేను న్యూట్రల్. వాళ్ళు మిగిలిన మూవీస్ లాగా అతి ప్రసంగం చేసే టైప్స్ ఇరిటేటింగ్ పిల్లలా కాకుండా నార్మల్ యాక్చువల్ పిల్లలు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ ఊహ చెప్పినట్లు అమెరికన్ కిడ్స్ చాలా ఇండిపెండెంట్ గా అనిత అనుకుంటూ. తర్వాత ప్రాబబ్లీ అది ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ వైజ్ యాక్చువల్ చిన్నపిల్లల లాగానే చేశారు. ఏమో. అండ్ ఇంకొక నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళిద్దరు బయట కూర్చొని బట్టలు ఉతుక్కుంటుంటారు. అవును, అమ్మాయి బట్టలు పాప అమ్మాయి ఉతుక్కుంటుంది. అంటే ఇద్దరు కలిసి అదంటే బట్టల చోరు చేసుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు చూడలే, ఎందుకంటే అందరి ఇంట్లో నార్మల్లీ పర్మనెంట్స్ ఉంటారు కాబట్టి. పాపం అమ్మాయి ఇంట్లో పర్మనెంట్స్ ఉండదు, అమ్మాయి పనులు అమ్మాయి చేసుకుంటుంది. ఓకే, అమ్మాయి పని చేసుకోవడం ఓకే, కాకపోతే అనిత ఇద్దరు పిల్లల బట్టలు, మా అమ్మగారి బట్టలు, అనిత బట్టలు ఉతుక్కోవాలి. అన్లెస్ అనిత అవుతే పేయింగ్ గెస్ట్ అయితే అమ్మాయి బట్టలు ఉతుకుంటుంది. అగైన్ ఇప్పుడు లూప్ హోల్ మనకి చూపించలేదు రిలేషన్షిప్ ఏంటో. అవునా, బట్టలు ఉతుకునే సీన్స్ 2-3 ఉంటాయి. బాగుంటుంది జోక్. ఈసారి మార్చేద్దాం, సర్ఫ్ ఎక్సెల్ కి అంటుంది. బాగుంటుంది జోక్. జోకా అదేదో కాన్వర్సేషన్, ఫనీ కాన్వర్సేషన్, జోక్ కాన్వర్సేషన్. సో దాని తర్వాత ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే, ఈ మూవీ చాలా పెద్ద లాంగ్ మూవీ ఏమో, దాన్ని కట్ చేసి ఇలా పీసెస్ పెట్టినట్టు అనిపించింది. బికాస్ నేను మళ్ళీ సీన్స్ కంటిన్యూటీకి వెళ్తున్నా, కంటిన్యూయేషన్ సీన్స్ కి ఒకటి తర్వాత ఒకటి ఇలా ఫ్లో అవ్వదు మూవీ. అవును కొంచెము మనం అనుకున్నట్లే మేబీ చాలా లెంగ్దీ మూవీ అయ్యేసరికి కట్ చేశారు చాలా.
కట్ చేసి అతికిచ్చారు. సో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండ్ పీసెస్ వెళ్ళిపోయాయి. అంటే తర్వాత కొన్ని సీన్ కి కొన్ని సీన్ కి కంటిన్యూటీ మధ్యలో తక్కువ వచ్చు. యా అంత కనెక్షన్ ఉండదు నాకు. యా ఓకే. సో ఇంకొకటి ఆ అబ్బాయి ఆనంద్ అబ్బాయి అమెరికాని అమెరికాకి వెళ్ళిపోయాక అమెరికా ఎంబ్రికా ఊహా ఎంబ్రికా అమెరికా ఏమంటారు? ఎంబ్రికా అమెరికా 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 లాగానే కాల్ చేస్తూ ఉంటా నేను. తర్వాత ఈ అబ్బాయి ఎవరో వస్తాడు కదా, అమెరికా సంబంధం వస్తుంది కదా అమ్మాయికి. సో ఎనీవే నెవర్ మైండ్. సో దాని తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఓ దీంట్లో శేఖర్ కమ్ముల క్యామియో రోల్ చేశాడు. ట్రివియా క్వశ్చన్ మీ ఇద్దరికి. సో శేఖర్ కమ్ముల క్యామియో రోల్ చేశాడు. ఏ రోల్ ఏ పోలీస్ సీన్ లో? ఆఫీసర్ గౌతమ్ కజిన్ అబ్బాయికి శేఖర్ కమ్ముల లాగా అనిపించాడా? కాదా నీకు శేఖర్ కమ్ముల డెఫినెట్లీ ఎలా గౌతమ్ అయితే కాదు, నీకు అదైతే శేఖర్ కమ్ముల ఒప్పుకుంటాను. ఎలా ఉంటాడో ఆ తెలుసా? గ- ఆ గౌతమ్ కూడా ఎత్తుపళ్ళు వేసుకుని ఉంటాడు. గౌతమ్ అయితే కాదు. అయితే గౌతమ్ కి డబ్బింగ్ శేఖర్ కమలా అనుకుంటా వాయిస్. ప్రాబ్లీ డబ్బింగ్ చెప్పుంటాడు, అది తెలీదు కానీ నేను చెప్పేది క్యామియో రోల్ శేఖర్ కమ్ములది. తెలీదు. అందుకే ఇలా కళ్ళు పెట్టి చూడాలి సినిమా. కళ్ళు పెట్టి చూసాను నేను జిమ్ లో. చెప్పు. జిమ్ లో ఎక్కడ చూడడానికి కూడా లేదు. ఆ సినిమా చూసుకుంటూనే వాకింగ్ సో చేస్తాను. ఈ పాట వస్తుందా? వచ్చే వచ్చే ఆ పాట వస్తుందా? ఓకే, నేను పాటలు స్కిప్ చేస్తా. ఓకే. ఆ పాట ముందు ఆ అమ్మాయి వాళ్ళ ఆఫీసర్ అంటే మేనేజర్ నీ రెసిగ్నేషన్ ఇంకా అప్రూవ్ చేయలేదు, నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అంటాడా. ఆ అమ్మాయి హ్యాపీగా ఆటోలో వస్తుందా? ఆ ఆటో డ్రైవర్ శేఖర్ కమ్ముల్లా. ఓకే ఓకే, నేను అప్పుడు పాట వస్తున్న మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది, డింగ్ అని ఫార్వర్డ్ చేసేసా. ఓకే. ఎందుకు పాటలు చాలా బాగుంటాయి. నేను యాక్చువల్లీ చెప్పబోతున్నాను. ఇంకొక హైలైట్ మూవీకి ఏంటంటే మ్యూజిక్ నేను చాలా పెద్ద హిట్. సో ఈ మూవీ నేను యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ పాట దాకా చూస్తూనే ఉన్నాను చక్కగా, దాని పని చేసుకుంటూ. దాని తర్వాత ఫస్ట్ పాట కట్ అయిపోయి సీన్ వచ్చేసింది. అయ్యో ఈ నా వీడియోలో పాటలు లేవని చెప్పి మళ్ళీ వేరే పాటలు ఉన్న యూట్యూబ్ వీడియో వెతికి పెట్టి మళ్ళీ ఆ పాట చూసా. ఓకే, నేను ఏ యూట్యూబ్ చూసానంటే అందులో పాటలు నేను యూట్యూబే చూసా. యా అదే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది. మళ్ళీ వేరే యూట్యూబ్ వీడియో వెతుక్కున్నా బికాస్ నాకు ఈ మూవీలో పాటలు చాలా ఇష్టం. అవును, కరెక్ట్. నాకు ఆ పాటలు వచ్చే బాగుంటాయి. పాట ఎంత నాకు చాలా వామ్ గా మనసుకి హత్తుకుపోయి అండ్ చాలా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పాట. యమునా తీరం పాట కూడా చాలా బాగుంది. వానలు చూపించి శేఖర్ కమల మూవీస్ లో వాన ఉంటుంది కదా ప్రతి పాటలో. సో నేను యాక్చువల్లీ ఓన్లీ 2 మూవీస్ చూసాను, గోదావరి ఇంకా ఇది. ఫిదా యాక్చువల్లీ చూసావు? హ్యాపీ డేస్. ఫిదా ఫిదా. ఫిదాలో వాన ఎక్కడ పడుతుంది? ఫిదాలో ఓ యా, లిపిక్ లిపిక్ నచ్చిన సాంగ్ ఒక దాంట్లో పడుతుంది. కరెక్ట్, లిపిక్ ఇష్టం లేని పాట మొత్తం భానుమతి పాటనే. సాంగ్ లో పడుతుంది. అవును, మొత్తం పాట వాననే కరెక్ట్ ఉంటుంది. కరెక్ట్. మేబీ అతను సిగ్నేచర్ అనుకున్నాడేమో. ఓకే, ఇప్పటి నుంచి నేను ఏ మూవీ ఇస్తున్నా ఒక రెయిన్ సాంగ్ పెడతా అనుకుని ఉంటాడు. సో గోదావరిలో కూడా ఉంటుంది ఒక రెయిన్ సాంగ్. అవును, దాని తర్వాత హ్యాపీ డేస్ లో కూడా ఉంటుంది ఒక రెయిన్ సాంగ్. యా, ఎనీవే మ్యూజిక్ చాలా హైలైట్. చాలా నాకు బాగుంటుంది. తెలిసి అతను డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడు. ఎంఎం రాధాకృష్ణ మ్యూజిక్ రాధాకృష్ణ. డైరెక్టర్. నాకు పాటలు బాగా అనిపించాయి, మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం నాకు అంత నచ్చలేదు. నాకు నచ్చింది యాక్చువల్లీ. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. నాకు మ్యూజిక్ ఓవరాల్ 100% ఒక హైలైట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు కొన్ని చోట్ల అంత నచ్చలేదు అనిపించింది. దాని తర్వాత శేఖర్ కమల మూవీస్ లో హీరోయిన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, అదే అనిపించింది ఈ మూవీ చూడంగానే. స్ట్రాంగ్ కాదు, వియర్డ్ ఉంటారు. లెట్స్ కరెక్ట్ స్ట్రాంగ్ వియర్డ్. ఫిదా మూవీలో ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్, గోదావరి మూవీలో ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్, ఆనంద్ మూవీలో ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్. డిఫైన్ స్ట్రాంగ్ అంటే ఆ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చుట్టూ అందరు తిరుగుతూ ఉంటారు. ఓకే, మెయిన్ క్యారెక్టర్ ఉమెన్. యా, ఓకే. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అంటే ఆ అమ్మాయి మూన్ ఎర్త్ పక్కన మూన్ తిరుగుతున్నట్టు ఆ అమ్మాయి ఎర్త్, సో మూన్ శాటిలైట్స్ వీళ్ళందరూ. సో అలా అనిపిస్తుంది నాకు. యా, ఇంకేం పాయింట్స్ ఉన్నాయి నాకు? అంతే, నాకు యాక్చువల్లీ పాయింట్స్ ఎక్కువ లేవు, కానీ మూవీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చాలాసార్లు చూసాను.
నేను నాకు ఈ మూవీ ఇప్పటికి కూడా బాగానే ఇష్టం. ఎప్పుడో 2004లో రిలీజ్ అయింది. అయినా కూడా బాగానే ఉంది. యా లిపి నాకు ఓకే బానే ఉంది. కంపేర్ టు చాలా మూవీస్ ఈ మూవీ సో మచ్ బెటర్. ఒకటి అన్నెసెసరీ ఏమంటారు ఫైటింగ్స్, అన్రియలిస్టిక్ ఫైటింగ్స్ లాంటివి అలాంటివి ఏం లేవు. అండ్ ఆల్దో కంటిన్యూటీ మీరు చెప్పినట్లు కంటిన్యూటీ లేకపోయినా కూడా మూవీ కొంచెం ఫ్లోయింగ్ లాగానే ఉంటుంది. ఏదో స్టక్ అయిపోయి డ్రాగ్ టైప్స్ లో అయితే లేదు. నాకు నచ్చని ఓన్లీ థింగ్ ఇస్ డ్రామా. యా For అండ్ some ఒక reason నిమిషం. అండ్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపిస్తుంది కానీ నాకు సెకండ్ టైం చూసినప్పుడు నాకు అంటే ఆబ్వియస్లీ నేను చదివే బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హారర్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఎలా అనిపించింది అంటే ఆ రాహుల్ కావాలని వాళ్ళ మమ్మీని చంపేసేసి మమ్మీ చచ్చిపోయింది ఇప్పుడు నీకు ప్రాబ్లం లేదు కదా టైప్స్ లో అనిపించింది పాయింట్ లో. బట్ బికాస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాదు కాబట్టి నా మైండ్ అటెండ్ లేదు. బట్ లిపి క్రిమినల్ బ్రెయిన్ తో బాగానే ఆలోచించింది. అసలు ఆ లైనే క్రాస్ కాలేదు నా బ్రెయిన్ లో. రాహులే కావాలి వాళ్ళ అమ్మని చంపేసి ఉంటాడని. అదే ముందే క్రిమినల్ బ్రెయిన్ చేస్తుంటాడు. అలా అయితే అంత అన్నుయి లాగకుండా పాపం ఆ అబ్బాయి రాహుల్ లేదు ఆ అమ్మాయి ఏదో అమ్మాయి ఇంకా రాదు మా అమ్మ పోయే వరకు అనుకుని చంపేసి ఉంటాడు. ఎనీవే యాక్చువల్లీ అంటాడు నీకు మా అమ్మతోనే కదా ప్రాబ్లం, ఇప్పుడు మా అమ్మ లేదు మనం పెళ్లి చేసుకుందాము అంటాడు. ఆ అబ్బాయి కూడా పాపం వాళ్ళ అమ్మాయి చచ్చిపోయి లోన్లీగా ఉన్నాడు, అప్పుడు వనరబుల్ గా ఉన్నాడు. కానీ అదొక యాంగిల్ అందులో. ఇంకొక లిపి పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా లిపి కరెక్టే, అది కూడా అయి ఉండొచ్చు. బట్ ఎందుకంటే సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఎడిటింగ్ లో పోయిందేమో. సెంటర్ ఆఫ్ అటెన్షన్ మన హీరోయిన్ కాబట్టి ఆ స్టోరీ బ్యాక్ ప్లే ఇలాగా డౌన్ ప్లే చేసేసారు. సో నాకు ఏమనిపించింది అంటే ఇంకొకటి ఫర్ సమ్ రీజన్ శేఖర్ కమ్ముల మూవీస్ చాలా మ్యాజికల్ గా అందరికి మ్యాజిక్ ని కలిగిస్తాయి. ఈ మూవీ అంత బాగుందా అంటే బానే ఉంది, బట్ మరి అంత బాగుందా అంటే సమ్ ఏదో మ్యాజిక్ ఉంది. గోదావరి మూవీ కూడా అలానే. ఆ మూవీ స్టోరీ నార్మల్, అంత బాగా అంత నార్మల్గానే ఉంటుంది, అంత ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండదు, అంత ఎక్స్ట్రాడినరీ హీరో ఏం కాదు, బట్ మూవీలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. యా ఈ ఫిదా మూవీ కూడా చాలా మందికి అలానే అనిపిస్తుంది. అంత మంచి Agree. మూవీ కాకపోయినా కూడా ఏదో మ్యాజిక్ ఉంటుంది. నేను ఇంకా శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ కూడా అంతే. ఆ మూవీ కూడా ఎడిటింగ్ చాలా చెత్త ఎడిటింగ్. హ్యాపీ డేస్లో కూడా ఇలా ఏదో మాట్లాడతారు, తర్వాత ఇంకేదో సీన్ వస్తుంది, ఆ సీన్కి దానికి కనెక్షన్ ఉండదు, ఏదో అలా ఉంటుంది. కానీ ఆ మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అండ్ చాలా మందికి ఇష్టము. సో ఫర్ సమ్ రీజన్ శేఖర్ కమ్ముల ఆడియన్స్ ని బాగా అర్థం చేసుకోవాలని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యా అగ్రీ. దాని తర్వాత ఇంకొక నాగ చైతన్య మూవీ నేను చూడలేదు. నేను But చూడలేదు అన్ని మూవీస్ కొంచెం మ్యాజికల్ గా ఉంటాయి, యా అగ్రీ. అందరికి నచ్చుతాయి. యావరేజ్ మూవీ, యావరేజ్ హీరో హీరోయిన్ అయినా కూడా. యా అగ్రీ అమ్మ. ఓకే, సో రేటింగ్స్కి వెళ్దాము. అంతకంటే ఇంకా నాకేం పాయింట్స్ లేవు. యాక్చువల్లీ మూవీలో ఫర్ సమ్ రీజన్ నాకేం పాయింట్స్ లేవు ఎక్కువ. లిపి ఆన్ స్కేల్ మీ ఇద్దరు ఇవ్వండి, నేను లాస్ట్ ఇస్తా. నేను మూవీకి 8 out of 10. ఓకే, నేను ఒక 6.5 out of 10. అగైన్ నేను 2004 లో మేబీ ఒక 8 out of 10 ఇచ్చేదాన్ని. ఆఫ్టర్ లాంగ్ టైం చూసా కాబట్టి నాకు నచ్చింది. నాకు చాలా ప్రస్తుతం నా కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో నాకు 6.5 out of 10. ఓకే, ఇచ్చేది ముష్టి ఒకటో రెండు దానికి ఆలోచిస్తుంది అమ్మగారు. 4 to 5 మధ్యలో ఇస్తా అనుకుంటా. అంటే అంటే 4.5. 4.5. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది మా కాన్వర్సేషన్ ఆనంద్ మూవీ గురించి. మేమందరము నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆనంద్ మూవీ. నేను ఎంజాయ్ చేశాను. అగైన్ నేను చెప్పినట్లే నేను చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక ప్రీ కన్సీవ్ నోషన్ నాకు నచ్చదు, ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనుకుంటే చేస్తా. కానీ సర్ప్రైజింగ్లీ నాకేం అనిపించలేదు. నేను యాక్చువల్లీ ఎంజాయ్ చేశాను. నాది ఆపోజిట్. నేను నచ్చుతుంది అప్పుడు చూసినప్పుడు మంచి పాజిటివ్ టైప్స్ లోనే గుర్తుంది నాకు అని చెప్పేసి చూసా. బట్ నాకు ఇన్ ది ఎండ్ కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనిపించింది. బట్ అగైన్ అన్నెసెసరీ ఫైట్స్, అన్నెసెసరీ డ్రామాలు, అన్నెసెసరీ ఏం లేవు. ఇద్దరి మధ్య ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అది కొంచెం ఓవర్ డ్రామాటిక్. ఆ అబ్బాయి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి ఆబ్వియస్లీ ఏదో జస్ట్ ఏమంటారు ప్లేఫుల్ గానే ఉంటుంది. సో ఆ అబ్బాయి కొంచెం అలా ఓవర్ రియాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ నాకు అది నచ్చలేదు. బట్ అదర్ దెన్ దట్ మూవీ బానే ఉంది.
కానీ నేను ఇంకొకటి చెప్దాం అనుకున్నా. ఇందాకటి దాని కంటిన్యూయేషన్. సో, ఇందాక చెప్పాను ఆల్రెడీ 'శేఖర్ కమ్ముల' మూవీస్ మ్యాజికల్ అది ఇది. కానీ నాకు 'శేఖర్ కమ్ముల' మూవీస్‌లో నచ్చిన వాళ్ళు వేరే దాంట్లో నచ్చరు. ఫర్ సమ్ రీజన్ అలాంటి వాళ్ళు ఉత్త 'శేఖర్ కమ్ముల' మూవీస్‌లోనే నచ్చుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 'కమలిని ముఖర్జీ' ఇంకేదో మూవీ చూసాను. 'గమ్యం' అనుకుంటా. ఆ మూవీ చాలా మంచి మూవీ. బట్ 'కమలిని ముఖర్జీ' అంత మంచిగా అనిపించదు నాకు ఆ మూవీలో. ఎందుకు నాకు బాగుంటుంది కదా అమ్మాయి చాలా అలాగే మూవీలో. నరేష్ యాక్టింగ్, శర్వానంద్ యాక్టింగ్ ఇంకా ఎక్కువ నచ్చుతుంది. అండ్ వరుణ్ సందేశ్ మూవీ ఇంకొక 'కొత్త బంగారు లోకం' చూసాను. దాంట్లో అంత నచ్చాడు నాకు. నాకు మళ్ళీ 'హ్యాపీ డేస్‌లో' వరుణ్ సందేశే నచ్చుతాడు. నాకు మళ్ళీ 'హ్యాపీ డేస్‌లో' తమన్నానే నచ్చుతుంది. దాని తర్వాత ఈ 'ఆనంద్' మూవీలో 'కమలిని ముఖర్జీయే నాకు ఎక్కువ ఇష్టం. 'గోదావరిలో' 'కమలిని ముఖర్జీ' ఇష్టము. 'గోదావరిలో' 'సుమంత్' కూడా ఇష్టం నాకు. వేరే 'సుమంత్' మూవీస్ ఏమీ ఇష్టం లేదు నాకు. అండ్ ఎంత పెద్ద ఫ్యాన్ నువ్వని నాకు అర్థం కాలేదు. ఫిదా నాకు వాళ్ళ ఇప్పుడే న్యూ డిస్కవరీ నాకు ఇది. లిపి ఫిదా హీరో పేరేంటి? వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. సో వరుణ్ తేజ్ మూవీస్ ఎప్పుడు చూడలేదు నేను యాక్చువల్లీ. ఆ ఒక్క మూవీలోనే వరుణ్ తేజ్ కొంచెము చూడొచ్చు అండ్ కొంచెం బాగానే ఉంటాడు. ఆ ఒక్క మూవీలోనే నాకు అమ్మాయి పేరేంటో, అమ్మాయి కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది కానీ అమ్మాయి సాయి యాక్షన్ పల్లవి. బాగుంటుంది. సో నాకు ఫర్ సమ్ రీజన్ మళ్ళీ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. శేఖర్ కమ్ముల మూవీస్ కొంచెం డిఫరెంట్. ఫర్ సమ్ రీజన్ ఏదో ఉంటుంది, ఏదో సంథింగ్ ఏదో నచ్చుతుంది ఆ శేఖర్ కమ్ముల మూవీస్లో. అది నా లాస్ట్ ఇప్పుడు ఏమైనా మూవీ చేస్తున్నారా? లాస్ట్ మూవీ అదేనా? ఏమో మరి తెలియదు. లవ్ స్టోరీ లాస్ట్ అనుకుంటా. లవ్ Couple of స్టోరీ years back. మూవీ పేరు ఏదో ఉంది. ఆ మూవీ పేరు యా అదే నాగ నాగ చైతన్య చైతన్య. రీసెంట్ గా ఏమో మూవీస్. యా సో సో ఇది మా డిస్కషన్ అనంత్ మూవీ గురించి. సో ఈ మూవీని రికమెండ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను పర్సనల్లీ. సో అగైన్ ఈ మూవీని రికమెండ్ చేసిన వాళ్ళు మన మెంబర్స్ సందీప్ గారు, రిత్విక్ గారు, అండ్ మన సబ్స్క్రైబర్స్ చిట్టిబుల్లి గారు, శ్రవణ్ గారు, ఎన్ఎస్ యోగానందరావు గారు అండ్ మనోజ్ దాసి గారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మూవీని రికమెండ్ చేసినందుకు. అండ్ మా పాడ్కాస్ట్ మీకు నచ్చుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లీవ్ సమ్ కామెంట్స్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై. చాచా. బాయ్.